హాయ్ ఫ్రెండ్స్. ప్లానింగ్ అండ్ 5 ఇయర్ ప్లాన్స్ అన్నవి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్‌కి చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆ కాన్సెప్టే హారడ్ డోమర్ మోడల్. ఈ హారడ్ డోమర్ మోడల్‌ని మనం ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్‌లో ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్‌గా యూజ్ చేశామండి. సో, దీని గురించే మనం మాట్లాడుకుందాం. ఈ మోడల్ ఏం చెప్తుందంటే, పేరు కొద్దిగా డిఫికల్ట్‌గా ఉన్న కాన్సెప్ట్ వచ్చేసి వెరీ సింపుల్ థింగ్ అండి. సో, ఈ మోడల్ అల్టిమేట్‌లీ చెప్తున్న ఒకే ఒక్క థింగ్ ఏందంటే, ఎకానమీకి సేవింగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకండి అంటారా? సో, మన దగ్గర ఎప్పుడైతే ఒక బిజినెస్ చేయాలన్న ఆలోచన ఉంటదో, దానికి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందండి? డబ్బులు. మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? మీ దగ్గర ఉంటే మీరు ఇన్వెస్ట్ చేస్తారు. లేకపోతే మీరు ఏదైనా బ్యాంక్ దగ్గరికి వెళ్తారు. కానీ బ్యాంక్ దగ్గరికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? ఎవరైనా వెళ్లి దాంట్లో డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేయాలంటే వాళ్ళ దగ్గర కావాల్సింది ప్రైమ్ థింగ్ సేవింగ్స్. సో, ఎప్పుడైతే సేవింగ్స్ అక్యుములేట్ అవుతాయో, అప్పుడే బ్యాంక్ అన్నవాళ్ళు వేరే వాళ్ళకి లోన్ రూపంలో డబ్బులు ఇవ్వగలుగుతారు. సో, సేవింగ్స్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తారు. సో, సేవింగ్స్ నుంచి వస్తున్న నెక్స్ట్ కాంపోనెంటే ఇన్వెస్ట్‌మెంట్ అండి. సో, ఎప్పుడైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో దాని ద్వారా ఒక క్యాపిటల్ అన్నది జనరేట్ అవుతుందండి. సో, ఎప్పుడైతే క్యాపిటల్ జనరేట్ అవుతుందో, ఈ క్యాపిటల్ ద్వారా ఎకనామిక్ గ్రోత్ అన్నది బూస్ట్ అవుతుంది. సో, ఒక గ్రోత్ అన్నది బూస్ట్ అయినప్పుడు ఏమవుతుందండి? సో, మోర్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. మోర్ జాబ్స్ క్రియేట్ అయితే మీ దగ్గర మోర్ డబ్బులుంటాయి. అండ్ దెన్ డబ్బుల వల్ల మళ్ళీ సేవింగ్స్ తయారవుతాయి. సో, ఇదేనండి హారడ్ డోమర్ మోడల్ చెప్పింది. సో, హారడ్ డోమర్ మోడల్ ఏం చెప్పారంటే, ఎకానమీలో సేవింగ్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. ఆ సేవింగ్స్ గనక ఉంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్‌మెంట్, క్యాపిటల్ అండ్ ఓవరాల్ ఎకనామిక్ గ్రోత్ అన్నది ఉంటుందని. సో, ఇప్పుడు కూడా మనం ఈ కాన్సెప్ట్స్‌ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం. దాని గురించే మనం ఫైనాన్షియల్ ఇంక్లూజన్‌ని ప్రమోట్ చేయాలంటాం. అండ్ ఓవరాల్ ఇన్‌ఫ్లేషన్‌ని కిందకి తీసుకొస్తే సేవింగ్స్ ఆటోమేటికల్లీ పెరుగుతాయి. అండ్ ఎకనామిక్ గ్రోత్ అన్నది పెరుగుతదని చెప్పి మాట్లాడుకుంటాం. సో, ఇన్ఫర్మేషన్ గనక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్ బాయ్.